హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నూనెంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా వంకాయల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో పల్లీలు ఒక 3 స్పూన్స్ వేసుకొని, పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని, ఈ నువ్వులు కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి, ఇందులోనే ఎండుమిర్చి, ఇందులోనే 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని, ఇందులో చెక్క, లవంగాలు, యాలకుబుడ్డలు ఇవి వేసుకొని వీటన్నిటిని కొంచెం సేపు బాగా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం, తెల్లగడ్డ కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఉప్పు వేసుకొని వంకాయలను ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ వంకాయల్ని నూనెలో వేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న మసాలాను ఇందులో వేసుకొని ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని ఇందులో ఉప్పు, పసుపు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల ముక్కలు తీసేసి పక్కకు ఇందులోనే పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ మసాలాని వంకాయలన్నిటికీ ఇలా పట్టించుకొని మిగిలిన మసాలా ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ మసాలాలోంచి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయలను కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా చింతపండు నానబెట్టుకునే దాన్ని కొంచెం గుజ్జుగా తీసుకొని వాటర్ లాగా చేసుకొని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంతేనండి, నూనె వంకాయ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.